ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయము చాలా సుదీర్ఘమైనటువంటి విషయాలతో నింపబడి ఉంది. దాదాపుగా 66 వచనాలు. అయితే ఒక 4-5 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం చూద్దాం. మొట్టమొదటి భాగంగా సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత దేవుని మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాలన్న తాత్పర్యం కలిగి దావీదు పురానికి వెళ్ళాడు. దావీదు పురములో దేవుని మందసం ఉంది. అక్కడి నుండి యెరూషలేముకు మందిరానికి మందసాన్ని తీసుకురావాలి. ఆ 7వ మాసంలో ఏతనీయమనబడినటువంటి 7వ మాసంలో పండుగ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ప్రోగు చేసి యాజకులు మందసాన్ని మోసుకొని వచ్చారు. అలా మందసాన్ని తెస్తున్నప్పుడట గ్రంథస్థం చేయబడిన మాట ఏంటంటే, అర్పించబడిన బలులు లెక్కలేనన్ని బలులు అర్పించారట. దేవుని నిబంధన పలకలు కలిగినటువంటి ఈ మందసం ఎప్పుడైతే యాజకులు తీసుకొచ్చి దేవుని మందిరంలో మందసం ఉంచబడినటువంటి స్థలంలో కెరూబుల రెక్కల కింద ఉంచారో, యాజకులు దేవుని మందిరము నుండి బయటికి రాగానే యెహోవా మేఘము మందిరాన్ని కమ్మటం, యెహోవా తేజోమహిమ మందిరములో నిండుకోవటం, ఆ దేవుని యొక్క మహిమ మేఘమును యాజకులు సేవ చేయటానికి తట్టుకోలేకపోయారట. గతంలో మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత కూడా నిర్గమకాండం చివరి అధ్యాయంలో మనం ఇదే అనుభవాన్ని చూస్తాం. ఏదేమైనా దేవుని మందిరంలో మందసం ఉండాలి, ప్రతి మందిరంలో మందసం ఉండాలి, ఆ మందిరము నీవై ఉండాలి. ఒబేదెదోము ఇంట మందసం ఉన్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఒబేదెదోముకు సంబంధించిన యావత్తు దీవించబడినట్టుగా దేవుని మందసానికి మీ జీవితాల్లో స్థానం ఇవ్వండి. ఇక ఈ అధ్యాయంలో 2వ భాగంగా మనం చూస్తే 8వ అధ్యాయంలో 14 నుండి 21 వచనాలు. ఇందులో 15, 16, 17 వచనాలు ప్రాముఖ్యమైనవి. ఇది సొలొమోను యొక్క ప్రసంగం లేదా మాటలు. మన పితరులను ఐగుప్తు నుంచి విడిపించిన నాట నుండి ఎప్పుడైనా దేవుడు నాకు మందిరం కట్టించమని ఎవరిని అడగలేదు, ఏ పట్టణాన్ని కోరుకోలేదు. అయితే ఇజ్రాయేల్ ప్రజల మీద దావీదును రాజుగా నియమించాడు. నా తండ్రి అయినటువంటి దావీదు హృదయంలో దేవుని నామ ఘనత కోసం ఓ మందిరం కట్టాలన్న మనస్సును ఇచ్ఛను కలిగి ఉన్నాడు. అయితే దేవుడు నా తండ్రికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మందిరాన్ని నువ్వు నిర్మించకూడదు, కానీ నీ కడుపులో నుంచి పుట్టినటువంటి బిడ్డ ద్వారా ఈ మందిరాన్ని నేను నిర్మిస్తానని వాగ్దానం చేసి ఇదిగో ఇప్పుడు ఆయన దాన్ని నెరవేర్చి ఉన్నాడు. కనుక నా తండ్రికి బదులుగా నేను సింహాసనాసీనుడై ఉండి రాజుగా దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని నేను కట్టించాను. ఒక సాక్ష్యముగా తండ్రి జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ నిబంధనను, ఆ వాగ్దాన నెరవేర్పును జ్ఞాపకం చేస్తూ సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సొలొమోను యొక్క గొప్ప ప్రార్థన. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనం నుండి 53వ వచనం వరకు ఇది సొలొమన్ ప్రేయర్ ఆఫ్ డెడికేషన్ అన్నమాట. డెడికేషన్, మందిరాన్ని డెడికేట్ చేస్తున్నప్పుడు చేసినటువంటి ప్రార్థనలో ప్రజలను ఉద్దేశించి అనేక విషయాలు దేవుని దగ్గర బ్రతిమిలాడుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దయ కోరుతున్నాడు. అదే సమయంలో ప్రజలు తప్పిదాలు చేసినప్పుడు వారిని క్షమించమని క్షమాపణ కోరుతున్నాడు. వారి కార్యాలను సఫలం చేయమని అడుగుతున్నాడు. ఇందులో పాప క్షమాపణ గురించి ప్రార్థన చేశాడు. ప్రజల రోగములతో బాధపడుతున్నప్పుడు స్వస్థత కోసం ప్రార్థన చేశాడు. కరువులో వర్షమునిచ్చి సమృద్ధి దయచేయమని ప్రార్థన చేశాడు. యుద్ధముకు పోతున్నప్పుడు ఆ యుద్ధములలో జయం కలగజేయమని ప్రార్థన చేశాడు. అయితే దేవుని ప్రజల కొరకు ఇంతగా సుదీర్ఘమైనటువంటి ఈ ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఒక ఇంటికి యజమాని కానీ, లేదా సంఘమునకు పెద్ద కానీ, లేదా కాపరి కానీ, ఒక అధికార స్థానంలో ఉన్నవాడు తన ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటం మానకూడదు. సమూయేలును ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడు ప్రవక్తగా నియమిస్తే సమూయేలు అన్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమవుతుంది అన్నాడు. ఇక ఈ అధ్యాయంలో 4వ అంశం ఏంటంటే, తాను ప్రార్థించి ముగించిన తర్వాత సొలొమోను లేచి ప్రజల్ని దీవిస్తున్నాడు.
ఈ విషయాలన్నీ మీరు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న అధ్యాయంలో 54వ వచనం నుండి 61 వచనాల వరకు మీరు చూడగలుగుతారు. తన తండ్రి అయిన దావీదు ఎలా ప్రవర్తించాడో సొలొమోను అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మందసాన్ని ఒబేదెదోము ఇంటి దగ్గర నుంచి దావీదుపురానికి తీసుకొచ్చిన తర్వాత మందసానికి సిద్ధపరిచిన స్థలంలో ఉంచిన తర్వాత సమాధాన బలులు అర్పించి దహన బలులు అర్పించి ఆ తర్వాత దావీదు కూడా ప్రజల్ని దీవించడం మనం చూస్తాం. అక్కడ నేను గతంలో కూడా ఓ సందర్భంలో చెప్పాను, గాడ్ బ్లెస్ యూ అనడం కేవలం పలకడం కాదు, అంత సులువైన విషయమేం కాదు. అది దాన్ని పలుకుతున్నవాడు, ఉచ్చరిస్తున్నవాడు ఆశీర్వాదాన్ని తీసుకురాగలగాలి, ఆ దీవెనను తీసుకురాగలగాలి, ఆ స్థానమందు నిలబడగలగాలి. ప్రజల్ని ఎప్పుడూ దీవించడము, ఆస్వాదించడము దేవుని చిత్తమే. ఎందుకంటే సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో మోషే ద్వారా లేవీలకు దేవుడే ఆజ్ఞాపించాడు, మీరు ఇజ్రాయేలును ఈ విధంగా దీవించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. 24వ వచనం నుండి యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలగజేయును గాక. అట్లు వారు ఇజ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను. అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో 29వ వచనంలో అంటాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అని. మీ కుటుంబములలో, మీ పిల్లలపైన, సమాజములో, సంఘములో దైవ ఆశీర్వాదాలను వారి మీద పలకండి, మాట్లాడండి. ఒకవేళ వారు యోగ్యులైతే వాటిని పొందుకుంటారు. ఇక ఈ అధ్యాయంలో చివరి అంశం ఏంటంటే 8వ అధ్యాయము 62 నుంచి 66 వచనాలు, దేవుని మందిరము ప్రతిష్ఠ చేయబడుట. 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారం రాజును ఇజ్రాయేల్ అందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. సొలొమోను కట్టించిన ఆ గొప్ప మందిరమైన ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు గొప్ప గొప్ప మందిరాలు, చిన్న చిన్న మందిరాలు ప్రతిష్ఠ చేయబడుతూనే ఉన్నాయి. అయితే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 2వ వచనంలో, ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నేను మరో మాట చదవాలని ఇష్టపడుతున్నాను. రోమీలతో 12వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు చెప్పిన మాట, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ 2 లేఖనాలు ఎందుకు మీ మధ్యకు నేను తీసుకొస్తున్నానంటే, మందిరాలు ప్రతిష్ఠ చేయబడుతున్నాయి, అలాగే మనుషులు కూడా ప్రతిష్ఠ చేయబడాలి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తము మన జీవితములలో నెరవేర్చబడును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.